ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి బలిజ సేవా సమితి మరియు తంగాల వేణుగోపాల్ ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బిపిఎల్ విజయ్ కుమార్ గారు, భాస్కరన్న గారు, రాజా గారు, సూర్యన్న గారు, సీనన్న గారు, వేణు గారు, చరణ్, మన సీనన్న, అందరూ వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంటారు ఈ ట్రస్ట్కి. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్కి దాదాపు 15 టన్నులు పైగా కూరగాయలు ఇక్కడి నుంచి తిరుమలకి పంపించేదానికి వీళ్ళందరూ కూడా సేకరించడం జరిగింది. అంటే ఉచితంగా కాదు, మన మదనపల్లి బలిజ సేవా సమితి వాళ్ళు కొని, రైతుల దగ్గర వర్తకుల దగ్గర కొని తిరుమలకి పంపిస్తున్నారు. ఇందులో బెండకాయలు, టమాటా కాయలు, వంకాయలు, బీన్స్ కాయలు, ముల్లంగడ్డలు, ఇట్లా బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, దాదాపు అన్ని కూరగాయలు ఎక్సెప్ట్ ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం తప్ప మిగతా అన్ని కూరగాయలు కూడా ఇక్కడ నుంచి తిరుమలకి, తిరుమల తిరుపతి నుంచి దేవస్థానం బండి వచ్చింది. మేము అడిగిన వెంటనే రవీణ, పొలంనేరు బలిజ అభ్యుదయ సమితి వాళ్ళు, రవీణ వీళ్ళందరూ కలిసి మనకు 6వ తారీఖు డేట్ అక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డేట్ 6వ తారీఖు తీసుకోవడం జరిగింది. సో మాకు దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ 6వ తారీఖు మహాభాగ్యాన్ని కల్పించిన మా అందరికీ కూడా మేమందరూ కూడా స్వామి వారి పాదాలకి నమస్కరిస్తూ ఇది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి వారి శక్తి కొద్దీ మనము ఇట్లా కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, ఏదైనా కూడా తిరుమల పంపిస్తే రాష్ట్ర విదేశాల నుంచి కూడా వచ్చి భక్తాదులు వచ్చి నిత్య అన్నదానం ట్రస్ట్ లో వాళ్ళు భోంచేస్తారు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మనకి పుణ్యము, పురుషార్థం మరియు దైవ కృప సిద్ధిస్తాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యము జరిగే అన్నదానానికి మదనపల్లి బలిజ సేవా సమితి తరపున ఈరోజు ఒక లోడు కూరగాయలు పంపించడం జరుగుతుంది. బలిజ సేవా సమితి బిపిఎల్ విజయ్ కుమార్ అంకుల్ ఆధ్వర్యంలో, ఇంకా శ్రీనివాస సూపర్ మార్కెట్ సీనన్న, సూర్యన్న, సుధా అన్న, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ శివ అన్న, మా రమేష్ అన్న, విజయలక్ష్మి, భాస్కర్ అన్న, రాజ్భవన్ రాజా అన్న, మా కోటార్పల్లి సొక్కం వేణుబావ, వీళ్ళందరి ఆధ్వర్యంలో, ఈసీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం అయితే ఏమి, ల్యాప్టాప్లు తీసేయడం అయితే ఏమి, వైకుంఠ రథాలు, కులాలకు మతాలకు అతీతంగా ఎవరు చనిపోయినా కూడా మా బలిజ సేవా సమితి తరపున వైకుంఠ రథాలను ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ విధమైన ఛార్జెస్ లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు విజయ్ కుమార్ అంకుల్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగాయి. ఇదే స్ఫూర్తిని మేము యువత అంతా తీసుకొని రాబోయే రోజుల్లో మాకు కూడా అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా ఇదే మంచి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ బలిజ సేవా సమితి ఇక్కడితో ఆగిపోకుండా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క సేవా సమితి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి కులానికి మంచి పేరు తీసుకురావాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మదనపల్లి బలిజ సేవా సమితి, తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా అందరూ కలిసి మన బలిజ సేవా సమితి సభ్యులు అందరూ కలిసి మన సంఘం తరఫున కూరగాయలు 15 టన్నుల కూరగాయలు అన్నీ అక్కడ తిరుమలలో వాడేటివే అన్ని కూరగాయలు తీసి స్వామివారి సేవకు పంపిస్తున్నాము. ఈరోజు నమో వెంకటేశాయ. ఈరోజు మా మదనపల్లి బలిజ సేవా సమితి అధ్యక్షులు శ్రీ బిపిఎల్ విజయ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి విచ్చేసినటువంటి దైవ బంధువులందరికీ సవినయంగా తెలియజేయడం ఏమంటే, నేడు అత్యంత పవిత్రమైన దినం. ఎందుకంటే దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ తిరుమల తిరుపతి మహానుభావుడు ఈరోజు మనల్ని అనుగ్రహించాడు. ముఖ్య కారణం ఏమంటే, ప్రతి జీవికి బతకడానికి ఆహారం చాలా ముఖ్యమైనది. అలాంటి అన్నదాన సేవలో నేడు పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ మహానుభావునికి సహృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేడు బలిజ సేవా సమితి తరఫున మరియు తంగాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనందరి తరఫున నేడు స్వామివారి సేవ చేయడానికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. నభూతో నభవిష్యత్ అన్న విధంగా నేటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వామి సంపూర్ణమైన అనుగ్రహం ప్రసాదించాలని,
ఇక్కడ చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యము జరిగే సకల దేవతలు ఆశీర్వదించి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్నుభవంతో గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. తిరుమల తిరుపతి దేవస్థానం వెంగబామ అన్న ట్రస్టుకు మదనపల్లి మార్కెట్ చైర్మన్ శివన్న గారు, బలిజ సేవా సంఘం అధ్యక్షులు విజయన్న గారి ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలను వితరణగా ఇచ్చారు. ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది భక్తులు వచ్చి భోంచేస్తారు. ఎంత పెద్ద కోటీశ్వరైనా అక్కడికి వచ్చి ప్రసాదంగా తీసుకుంటారు. దానివల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. వారికి ఆయురారోగ్యాలు, అష్టాసర భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం.